Hi everyone, welcome to Varsity Institute. This is Narendra, Arithmetic faculty. ఈరోజు మనం డివిజన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. డివిజన్స్లో ఉన్న షార్ట్ కట్స్ అండ్ డివిజన్స్లో ఆ డెసిమల్స్ని ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ డివిజన్స్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 124/10 ఉందనుకోండి. డినామినేటర్ మనకి జీరోస్ ఫామ్ ఉన్నప్పుడు ఆ డివిజన్ చేయడం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో అన్ని డెసిమల్స్ తర్వాత మనం పాయింట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. 12.4 అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి డినామినేటర్ 124/5, నెక్స్ట్ అనదర్వైజ్ 124/25 లైక్ దిస్ మనకి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఫైండ్ చేయడం అనేది మనకి డిఫికల్ట్గా ఉంటుంది. అటువంటి టైంలో ఎలా ఫైండ్ చేస్తాం ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 23/5 ఉంది. మనకి డినామినేటర్ 10 ఉన్నప్పుడు ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే పెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ అనేది మనం వేసేయచ్చు. కానీ ఇక్కడ 5 ఉంది. 5 ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గుర్తుంచుకోండి, జస్ట్ న్యూమరేటర్ని డబుల్ చేసి, న్యూమరేటర్ని డబుల్ అంటే 23కి డబుల్ అంటే ఎంత వస్తుంది మనకి 2తో మల్టిప్లై చేసేయండి, మనకి వాల్యూ వచ్చింది 23 × 2 46. 2తో మల్టిప్లై చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్ తీసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనకి డినామినేటర్లో 5 ఉన్న సమయంలో, డినామినేటర్ 5 ఉన్న సమయంలో న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్ తీసుకోండి. మనకి ఈ 5 తోటి అవసరం లేదు, డైరెక్ట్గా 2తో మల్టిప్లై చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ 420/5 ఉంది. మనకి 420/5 ఉన్నప్పుడు కూడా 5 ఉన్న ప్రతి సిచ్యువేషన్లో కూడా డినామినేటర్లో మీరు ఏం చేస్తారంటే న్యూమరేటర్ని డబుల్ చేసి, 420ని డబుల్ అంటే 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 840 వస్తుంది. న్యూమరేటర్ని డబుల్ చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్ అంటే మనకి 84.0. 84.0 ఈజ్ నథింగ్ బట్ ద 84. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే దేనికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ 17/5 ఉందనుకోండి. 17/5 ఉన్నప్పుడు కూడా అంతే, జస్ట్ 5 ఉంటే డినామినేటర్లో న్యూమరేటర్ని డబుల్ చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్. న్యూమరేటర్ని డబుల్ అంటే 17 2 34, 1 డెసిమల్ తర్వాత పాయింట్ అంటే 3.4 మనకు వస్తుంది. ఇప్పుడు దాకా మనం డినామినేటర్ 5 ఉన్నప్పుడు చూసాం కదా. ఇన్ కేస్ డినామినేటర్ 25 ఉన్నప్పుడు చూడండి. డినామినేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7/5 ఉంది. డినామినేటర్లో 5 ఉన్నప్పుడు ఏం చేసాం మనం, న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసాం. అదే డినామినేటర్ మనకు కానీ 25 ఉందనుకోండి, ఆ న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి 4 × 0 0, 4 2 8, 4 3 12. డినామినేటర్ మనకి 25 ఉన్నప్పుడు న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేసి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ తీసుకోండి, ఆన్సర్ వస్తుంది మనకి. డినామినేటర్ 5 ఉన్నప్పుడేమో న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్. ఇక్కడ డినామినేటర్ 25 ఉన్నప్పుడు న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేసి 2 డెసిమల్స్ తర్వాత, ఇక్కడైతే మాత్రం మనకి 1 డెసిమల్ తర్వాత పాయింట్, ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్. అదేవిధంగా చూడండి, ఇన్ కేస్ 125 ఉన్నప్పుడు డినామినేటర్లో 5 ఉన్నప్పుడు న్యూమరేటర్ ఇంటూ 2, న్యూమరేటర్ ఇంటూ 2. అదే డినామినేటర్ అనేది 25 ఉన్నప్పుడు న్యూమరేటర్ ఇంటూ 4. అదేవిధంగా డినామినేటర్ మనకి 125 ఉందనుకోండి, అప్పుడు న్యూమరేటర్ ఇంటూ 8తో మల్టిప్లై చేయండి. 8తో మల్టిప్లై చేసి ఇక్కడేమో 2తో మల్టిప్లై చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్, ఇక్కడ 4తో మల్టిప్లై చేసి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్, ఇక్కడ 8తో మల్టిప్లై చేసి 3 డెసిమల్స్ తర్వాత, ఇక్కడైతే 1 డెసిమల్ తర్వాత, ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత, ఇక్కడ మనకి 3 డెసిమల్స్ తర్వాత పాయింట్. గుర్తుంచుకోండి, ఇక్కడ 125 ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేయాలి. 8 2 16, 8 1 8 + 1, నెక్స్ట్ 8 4 32. డినామినేటర్ 125 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేసి 3 డెసిమల్స్ తర్వాత పాయింట్. కన్ఫ్యూజన్ లేదు, 5 ఉంటేనేమో న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసి 1 డెసిమల్ తర్వాత పాయింట్. గుర్తుంచుకోండి, అదే డినామినేటర్ 25 ఉన్నప్పుడు న్యూమరేటర్ని 4తో మల్టిప్లై చేసి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్. అదే డినామినేటర్ 125 ఉన్నప్పుడు న్యూమరేటర్ని 8తో మల్టిప్లై చేసి 3 డెసిమల్స్ తర్వాత పాయింట్. ఇప్పుడు మీకు ఇలా లేకుండా డైరెక్ట్గా డివిజన్ చేయాలంటే ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. 5, 25, 125 ఉన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదే మెథడ్లో ఇక్కడ 15/125 ఉంది.
125 ఉన్నప్పుడు నేనేం చెప్పాను, ఇప్పుడే చెప్పాను కదా, న్యూమరేటర్ని దేంతో మల్టిప్లై చేయాలి, 8తో. 15 8 జా 120. 8తో మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయాలి మనము, 5 అయితే 1 డెసిమల్ తర్వాత, 25 అయితే 2 డెసిమల్స్ తర్వాత, 125 అయితే 3 డెసిమల్స్ తర్వాత, అంటే బిఫోర్ నథింగ్ ఈస్ దేర్ కాబట్టి 0.120. 0.120 ఈజ్ నథింగ్ బట్ ద 0.12 వీ క్యాన్ టేక్. 0.12 ఆల్సో వీ క్యాన్ టేక్. ఇప్పుడు దాకా మనం డినామినేటర్ 5, 25, 125 అన్నప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. మనకి డివిజన్స్లో వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ డెసిమల్స్ కొంతమంది డివిజన్ చేసినప్పుడు డెసిమల్స్ అనేది ఏ ప్లేసెస్లో మనకు ఏ ప్లేస్లో పెట్టాలి అది ఇదని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, 1.56 డివైడెడ్ బై 13 ఉంది. మీరు పాయింట్స్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పాయింట్స్ రిమూవ్ చేసి డైరెక్ట్ క్వశ్చన్ తీసుకోండి. 156 డివైడెడ్ బై 13 తీసుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 13 1 జా 13, 15 - 13 అంటే 2 వస్తుంది. 2 6 అంటే 13 2 జా 26 వస్తుంది. మనకి డైరెక్ట్ డివిజన్ చేసినప్పుడు ఎంత వచ్చింది, మనకి 12 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఆ న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, మనకి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ తీసుకోండి. అంటే ఆన్సర్ 0.12. మనకి ఎప్పుడైనా సరే డెసిమల్స్లో పాయింట్స్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ డెసిమల్స్ తీసేసి డైరెక్ట్గా డివిజన్ చేసి ఆ తర్వాత ఆ డెసిమల్ ప్లేసెస్ అనేది కౌంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, 0.156 డివైడెడ్ బై 13 ఉంది మనకి. ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ మనకి 156/13 అంటే ఎంత మనకు తెలుసు కదా, ఆల్రెడీ 12 వచ్చేసింది మనకి. సో డైరెక్ట్గా 12 తీసుకోండి. ఇక్కడ మనకి న్యూమరేటర్లో చూడండి ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, మనకి ఇక్కడ 1 2 3 డెసిమల్స్ తర్వాత పాయింట్. కానీ ఇక్కడ మనకి ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి. కానీ మనం 3 డెసిమల్స్ తర్వాత పాయింట్ తీసుకోవాలి కదా. ఆ థర్డ్ ప్లేస్లో ఒక 0 యాడ్ చేసుకోండి, దానికి ముందు పాయింట్ మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో అయితే మనకి 12 ఉంది, ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ 2 డెసిమల్స్కి ముందు తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి 3 డెసిమల్స్కి ముందు ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ 2 వాల్యూసే ఉన్నాయి. ఆ థర్డ్ ప్లేస్లో ఒక 0 యాడ్ చేసుకుని దాని ముందు అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా డెసిమల్స్లో ఇంకో ప్రాబ్లం చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో పాయింట్స్ ఇచ్చినప్పుడు
ఆల్రెడీ మనకి 156/13 అంటే ఎంత వచ్చింది మనకి? 156/13 = 12 అని మనకి ఆల్రెడీ తెలుసు మనకి. ఓకేనా? బిఫోర్ అయితే న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంటే అన్ని డెసిమల్స్ తర్వాత మనం పాయింట్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లలో పాయింట్ ఉంది కదా. అటువంటి టైంలో ఏం చేస్తారంటే న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది మనకి? ఇక్కడ 1 2 3 4 5 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది. డినామినేటర్లో 2 డెసిమల్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇలా కౌంట్ చేసుకున్న తర్వాత 5 - 2 సబ్ట్రాక్ట్ చేయాలి మనం. 5 - 2 ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 5 - 2 సబ్ట్రాక్ట్ చేసామనుకో 3 వస్తుంది. మనకు వచ్చిన ఆన్సర్లో ఎంత మనకి? యాక్చువల్గా 156/13 అంటే ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది కదా. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత డెసిమల్స్ ఎంత వచ్చింది మనకి? 3. అంటే 3 డెసిమల్స్ తర్వాత పాయింట్ మనకి ఆల్రెడీ 2 ఉండే, ఆ రిమైనింగ్ థర్డ్ ప్లేస్లో 0 తీసుకోవాలి. ఇంకోసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇలా న్యూమరేటర్కి డినామినేటర్కి రెండిటికి కానీ పాయింట్ ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్ లేకుండా సింప్లిఫై చేయండి. 156/13 అంటే మనకి 12 వస్తుంది. ఆ 12 తీసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది? న్యూమరేటర్లో 5 డెసిమల్స్ తర్వాత పాయింట్, డినామినేటర్లో 2 డెసిమల్స్ తర్వాత పాయింట్. ఆ 5 2 రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 3. టోటల్గా 3 డెసిమల్స్ తర్వాత మనము పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ 15.6 / 0.13 15.6 / 0.13 156/13 అంటే మనకి ఎంత వచ్చింది? మనకి 12 అని వచ్చింది. ఇక్కడ తీసుకోండి 12. కానీ ఇక్కడ చూడండి న్యూమరేటర్లో 1 డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది, డినామినేటర్లో 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసాం. ఏం చేసాం? ఇక్కడ ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 1 - 2 ఎంత వస్తుంది మనకి? -1 - 2 అంటే మనకి -1 వస్తుంది. మనకి ఈ క్వశ్చన్లో చూడండి ఇక్కడ 5 - 2 అంటే 3 వచ్చింది. +3 వచ్చినప్పుడేమో అన్ని డెసిమల్స్ తర్వాత మనం పాయింట్ తీసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. +3 వచ్చినప్పుడు అన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. అదే ఇన్ కేస్ మనకు కానీ -1 వచ్చింది అనుకోండి, నెగిటివ్ వాల్యూస్ వచ్చాయనుకోండి, నెగిటివ్ వాల్యూ ఎంతైతే వస్తుందో అన్ని జీరోస్ యాడ్ చేయాలి. -1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది, సో 1 0 యాడ్ చేయాలి. అదే -2 వస్తే 2 జీరోస్ అనేది యాడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.156 / 0.00013 ఫస్ట్ 156/13 అంటే ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా. 156/13 ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది డివిజన్ చేస్తే. ఇప్పుడు న్యూమరేటర్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది మనకి? 1 2 3 డెసిమల్స్ తర్వాత పాయింట్. డినామినేటర్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది మనకి? 5 డెసిమల్స్ తర్వాత పాయింట్. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 3లో నుంచి 5 పోతే నెగిటివ్ వస్తుంది, -2 వస్తుంది మనకి. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం డిస్కస్ చేసాం. నెగిటివ్ వాల్యూ వస్తే ఏం చేయాలి మనం? ఆ మైనస్లో -1 వస్తే 1 0 యాడ్ చేయాలి, -2 వస్తే 2 జీరోస్ యాడ్ చేయాలి, -3 వస్తే 3 జీరోస్. అలా నెగిటివ్ వాల్యూ వస్తేనేమో అన్ని జీరోస్ అనేది యాడ్ చేయాలి. పాజిటివ్ వాల్యూ వస్తేనేమో అన్ని వాల్యూస్ తర్వాత మన పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు -2 కదా, -2 కాబట్టి 2 జీరోస్ అనేది యాడ్ చేయాలి, 2 జీరోస్. నెక్స్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఇప్పుడు డెసిమల్స్ ఎలా చేయాలో చూసాము. మళ్ళీ డినామినేటర్లో మనకి 5 25 125 ఉన్నప్పుడు ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో మనం చూసాం. నెక్స్ట్ చూడండి. 994 / 97 ఒక కొన్ని డివిజన్స్ ఈజీగా సాల్వ్ చేసేది ఎలా చూద్దాం మనం. గ్రేటర్ వాల్యూ పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. 994 / 97 ఈజీగా సాల్వ్ చేసేది ఎలా చేస్తారంటే, మీరు అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేది ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. 994కి నియరెస్ట్ రౌండ్ ఆఫ్ వాల్యూ ఎంత మనకి? 1000. 994కి నియరెస్ట్ రౌండ్ ఆఫ్ వాల్యూ 1000 అండ్ 97కి నియరెస్ట్ వాల్యూ 100. 97కి నియరెస్ట్ వాల్యూ 100. 100 10 1000 ఎంత వచ్చింది మనకి? 10 వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 97 100 అవ్వడానికి ఎంత యాడ్ చేయాలి మనము? 3. 97 అనేది 100 అవ్వడానికి మనకి +3 అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ +3 ఇంటూ ఇక్కడ డివిజన్లో మనకి ఎంత వచ్చింది? 3 × 10 30. ఆ 30ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. 994 + 30 మనకి ఎంత వస్తుంది? ఇక్కడ టోటల్ 1024 వస్తుంది. చూడండి 1024 డివైడెడ్ బై 1024 డివైడెడ్ బై ఇక్కడ ఉన్న 100 తీసుకోవాలి.
ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు డినామినేటర్ అనేది జీరోస్లో ఉంటే ఈజీగా మనం పెన్ యూజ్ చేయకుండా చేసేయచ్చు కదా. 2 జీరోస్ ఉన్నాయంటే 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ అంటే 10.24 వస్తుంది. 10.24 గుర్తుంచుకోండి. ఈ విధంగా లెంత్ వాల్యూ అంటే లార్జ్ వాల్యూస్ ఉన్నాయంటే డివిజన్ మనం 97 టేబుల్తో చేయాలన్నా లేకపోతే మళ్ళీ 3 తోటి క్యాన్సిల్ చేయాలన్నా ఇట్ విల్ టేక్ మోర్ టైం. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. 994కి నియరెస్ట్ వాల్యూ 1000, 797కి నియరెస్ట్ వాల్యూ 100. 1000/100 అంటే 100 10 1000 మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే చూడండి డినామినేటర్ని ఒకసారి చూడండి. 97 ఉంది, ఇక్కడ 100 ఉంది. 97 అనేది 100 అవ్వడానికి ఎంత యాడ్ చేయాలి మనము? 3 అనేది యాడ్ చేయాలి కదా. ఆ 3 ఇంటూ మనం ఇక్కడ డివిజన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 3 × 10 30. న్యూమరేటర్కి మనం అంత యాడ్ చేయాలి. ఓకేనా? ఈ డినామినేటర్ అనేది 97 అనేది 100 కావడానికి మనం 3 యాడ్ చేయాలి. ఆ 3 × 10 30. ఆ 30ని న్యూమరేటర్కి యాడ్ చేసి బై 100 చేయాలి మనం. అంటే ఇక్కడ మనకి ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి. 1024/100 అంటే 10.24 ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈజ్. అదేవిధంగా ఇలా చూడండి, ఇక్కడ మనకి 5 డెసిమల్స్ ఉన్నాయి. 80526/21428. ఇలా 5 డెసిమల్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఈ మెథడ్లో చేయాలన్నా సరే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏం చేస్తారంటే ఒక 3 వాల్యూసే కన్సిడర్ చేసుకోండి. ఆన్సర్ మాత్రం మనకు అప్రాక్సిమేట్ చాలా నియరెస్ట్ వాల్యూ వచ్చింది. ఓకేనా? ఆప్షన్స్లో మనకి మరీ పాయింట్స్ డెసిమల్స్లో అనేది డిఫరెంట్ అనేది ఇవ్వడు. మనకి ఇక్కడ డెసిమల్స్లోనే డిఫరెంట్ వస్తుంది. చూడండి, ఇలా 5 కానీ 6 కానీ 7 డెసిమల్స్ ఇచ్చినా సరే, ఎన్ని డెసిమల్స్ ఇచ్చినా ఒక 3 డెసిమల్స్ ఉంచుకొని మిగతా క్యాన్సిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 805/214 అనేది మిగిలిద్ది. ఆ 2 డెసిమల్స్ అనేది మనం రిమూవ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఆ 805కి 214కి నియరెస్ట్ వాల్యూస్ ఎంత వస్తాయి మనకి? 805కి నియరెస్ట్ వాల్యూ 800 అండ్ 214కి నియరెస్ట్ వాల్యూ 200. 805కి నియరెస్ట్ వాల్యూ 800 అండ్ 214కి నియరెస్ట్ వాల్యూ 200. ఇప్పుడు మనం 2 zeros క్యాన్సిల్ డైరెక్ట్లీ 2 4 8 ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. ఇప్పుడు ఇంక సేమ్ మెథడ్ ఇక్కడ ఏం చేసాం మనం? 97 అనేది 100 కావడానికి ఎంత యాడ్ చేసాం మనం? 3. ఆ 3 × 10 30. ఆ 30ని మనకి న్యూమరేటర్కి యాడ్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 214 ఉంది, మనం తీసుకుంది ఇక్కడ నియరెస్ట్ వాల్యూ 200. ఎంత డిఫరెన్స్ చేసాం మనం ఇక్కడ? -14. ఆ 14 4 56. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి మనం న్యూమరేటర్ కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. 805లో నుంచి 56 తీసామనుకో, 56 ఎలా వస్తుంది మనకి? ఆ 214 200 కావడానికి ఎంతైతే సబ్ట్రాక్ట్ చేస్తామో ఆ సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ ఇంటూ ఈ డివిజన్లో మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని మల్టిప్లై చేయాలి. 14 4 56. ఆ 56ని న్యూమరేటర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 15 - 6 9, 9 - 5 4 7. ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 749/200 వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఈ 749/200 ఉంది కదా, ఫస్ట్ ఈ 2 తోటి క్యాన్సిల్ చేసేయండి. 2 3 6, 2 7 14, 2 4 8, 2 5 10. ఇప్పుడు ఓన్లీ మనం 2తోనే క్యాన్సిల్ చేసాం. ఎక్స్ట్రా 2 more జీరోస్ ఉన్నాయి కదా, అంటే 2 zeros ఉన్నాయంటే ఇంకా 2 డెసిమల్స్ తర్వాత మన పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 374.5 ఉంది కదా, ఇంకా 2 డెసిమల్స్ తర్వాత అంటే మనకి ఎంత వస్తుంది? 3.745. మీరు కానీ ఒక 4-5 ప్రాబ్లమ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ కాకుండా మీరు డైరెక్ట్గా చేయాలంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. అట్లీస్ట్ 2-3 minutes తీసుకుంటుంది. ఇది ఏం చేస్తారంటే ఇంకోసారి చూడండి, మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో 6 డెసిమల్స్ కానీ 7 డెసిమల్స్ కానీ ఎన్ని డెసిమల్స్ ఇచ్చినా సరే న్యూమరేటర్లో ఒక 3 ఉండేటట్టుగా, డినామినేటర్లో 3 ఉండేటట్టుగా ఈక్వల్ నెంబర్ అనేది యాడ్ చేసే రిమూవ్ చేయండి. ఈక్వల్ నెంబర్ అంటే ఇక్కడ 2 numbers రిమూవ్ చేస్తుంటే డినామినేటర్ కూడా 2 numbers అనేది రిమూవ్ చేయాలి మనం. ఇప్పుడు న్యూమరేటర్లో ఎంత మిగిలింది మనకి? 805/214. ఆ 805/214 కదా, 805కి నియరెస్ట్ వాల్యూ ఎంత మనకి? 800. 214కి నియరెస్ట్ వాల్యూ 200. క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో, ఇప్పుడు ఈ రెండింటిని 214 అనేది 200 కావడానికి మనం 14 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి కదా, ఆ 14 × 4 56. ఆ న్యూమరేటర్లో నుంచి 56 సబ్ట్రాక్ట్ చేసి ఇంకా డైరెక్ట్గా న్యూమరేటర్లో నుంచి 56 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 749. 749 ఇక్కడ ఉన్న డినామినేటర్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డినామినేటర్ మనకి ఎంతైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు 2 3 6, 2 7 14 అండ్ 2 4 8, 2 5 10. ఇక్కడ డినామినేటర్ ఇంకా 2 more zeros ఉన్నాయి కాబట్టి ఇంకా ఆఫ్టర్ 2 more డెసిమల్స్ మనం పాయింట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. అదేవిధంగా 1 more ప్రాబ్లం చూడండి ఇదే కాన్సెప్ట్లో. లాస్ట్
9,916, 9,916 డివైడెడ్ బై 9 and 4. ఇక్కడ ఆల్రెడీ తక్కువే ఉండే కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోండి. 9,916కి నియరెస్ట్ వాల్యూ ఎంత మనకి 10,000, నియరెస్ట్ వాల్యూ ఇస్ 10,000 డివైడెడ్ బై 994కి నియరెస్ట్ వాల్యూ ఎంత మనకి 100, 2 zeros క్యాన్సిల్. 994కి నియరెస్ట్ వాల్యూ మనకి 1000. సో 3 zeros క్యాన్సిల్, రిమైనింగ్ 10. ఇప్పుడు మీకేం చెప్పాను నేను, 994 అనేది 1000 అవ్వడానికి ఎంత యాడ్ చేయాలి మనం, 6 అనేది యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తున్నామంటే పైన కూడా మనం యాడ్ చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే పైన కూడా మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత యాడ్ చేయాలి, మనం ఇక్కడ 6 అనేది యాడ్ చేయాలి కదా, ఆ 6 ఇంటూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది 10, 6 × 10 60. ఆ 60 అనేది ప్లస్ 16కి యాడ్ చేయండి. ఓకేనా, ఈ ప్రోడక్ట్ అనేది న్యూమరేటర్కి యాడ్ చేయడం మనం. 9,916 ప్లస్ 60 ఎంత అవుతుంది మనకి 9,976, 16 ప్లస్ 60 76 డివైడెడ్ బై, చూడండి దీనికి యాడ్ చేసిన తర్వాత ఈ డినామినేటర్ తీసుకోకూడదు మనం, ఇక్కడ ఎంతైతే అప్రాక్సిమేట్ వాల్యూ ఉందో దాన్నే కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి 3 zeros ఉన్నాయి. సో ఆఫ్టర్ 3 decimals అనేది పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోండి. ఆఫ్టర్ 3 decimals అంటే 1 2 3 9కి ముందు మనకి పాయింట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు లార్జ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ అనేది డిస్కస్ చేసాం. అండ్ డినామినేటర్స్లో మనకి 5, 25, 125 ఉన్నప్పుడు ఆ ఫస్ట్ సాల్వ్ చేసిన మెథడ్ అనేది యూజ్ చేయండి. మనకి డివిజన్స్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.